హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు అయితే ఫ్రైడే కాబట్టి మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లోనూ పప్పే ఉంటుంది. అలాగే ప్రతి ఫ్రైడే మా ఇంట్లో కూడా పప్పే చేస్తాను అనమాట. పప్పు విత్ పాలకూర, పప్పు విత్ మెంతికూర అలా చేసుకుంటాం అనమాట. వారానికి ఒక 2 టైమ్స్ అయినా ఆకుకూర తినండి, హెల్త్కి చాలా మంచిది. ఇకైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే నాకు ఎందుకో పప్పుని ఈరోజు సైడ్ చేయాలనిపించింది. అందుకే మెంతికూర విత్ టమాటా కర్రీ అయితే ట్రై చేసేసాను. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు అయితే వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను అయితే చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వేసినప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. తర్వాత ఒక 3 పెద్ద సైజు టమాటాలను అయితే చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని పక్కన పెట్టుకోండి. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఆ టమాటాలను అయితే యాడ్ చేయాలన్నమాట. టమాటాలు వేసేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోండి. మొత్తం కలిసేలాగా కలిపేసుకుని టమాటాలు అయితే మనకి మెత్తగా మగ్గిపోవాలన్నమాట. టమాటాలు మగ్గిన తర్వాత మనం మెంతికూర ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని శుభ్రంగా అయితే వాష్ చేసేసి మనం ఆ కర్రీలో అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. మెంతికూర వేసినప్పుడే కొంచెం కారం అయితే వేసేసేయాలి. కర్రీ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం ఇందులో వాటర్ ఇవ్వాల్సిన పని ఉండదు, ఎందుకంటే టమాటాలోనే వాటర్ ఉండింది కాబట్టి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనిస్తే మెంతాకు టమాటా కర్రీ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఎప్పుడైనా వీలుంటే ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కానీ కనీసం వారానికి ఒకసారైనా ఆకుకూర తినడం హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు దాకా వీడియో చూసారు కదా, ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.